టూరిజం శాఖకి కోట్లకి కోట్ల రూపాయల డబ్బులు తెచ్చి పెట్టగలిగినటువంటి ఆస్తుల్ని కూడా తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకే అప్పచెప్తారు. టూరిజం శాఖలో చక్కటి సిబ్బంది ఉన్నారు, కష్టపడి పని చేయగలిగిన సిబ్బంది ఉన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది కింద వాళ్ళని పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి కాంట్రాక్టర్కి రాసిచ్చేస్తుంటారు. ఎవడొచ్చినా అధికారంలోకి ఇదే నాటకం నడుస్తూ ఉంటుంది. వాడు తిన్నాడని వీడు, వీడు తిన్నాడని వాడు తప్పించి ఫైనల్గా టూరిజం శాఖలో పనిచేసేదేమో వాళ్ళు, తినేదేమో కాంట్రాక్టర్లు. ఇప్పుడు విశాఖ బే పార్క్కి సంబంధించి ఈనాడు ఒక కథనం రాసి 33 ఏళ్ల లేజు 90 ఏళ్లకు పెంచి గట్టుగా హస్తగతం. వైకాపాయంలో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కాకినాడ సెజ్జుల్లోని వాటాలు బలవంతంగా లాగేసుకున్నట్టే. ఇక్కడ అసలు విషయం ఏంటి? కాకినాడ సీపోర్టు కాకినాడ సెజ్జు ఇంతకుముందు ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాన్ని. దాన్ని తీసుకెళ్ళి టీవీ రావుకి ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం. అంటే ప్రభుత్వ ఆస్తిని తీసుకెళ్ళి దోచిపెట్టినప్పుడే కదా. దాన్ని మళ్ళీ వీళ్ళోళ్ళు దోచుకునే ప్రయత్నం చేశారు. అరబిందోనా ఇది. కానీ ఆ దోపిడీని దాచేస్తారు, ఈ మధ్యలో దోపిడీని చెప్తారు. ఎవరికాళ్ళు ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడం అనేది అలవాటైంది అన్నటువంటి విషయాన్ని మాత్రం పత్రికలు డైవర్ట్ చేసేస్తుంటాయి. తాజాగా విశాఖ భీమిలి బీచ్ రోడ్లో ఋషికొండ పైన ఉన్న బే పార్క్ రిసార్ట్ను కూడా వైకాపా నేతలు చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. కొందరు అధికారులు గత ప్రభుత్వంలో కీలక నేత అన్యాయాలకు లబ్ధి చేకూర్చేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థకు ఎసరబెట్టినట్టు సమాచారం. చట్టవిరుద్ధంగా జరిగిన ప్రాజెక్టు హక్కుల బదలాయింపు మీద సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఋషికొండ మీద 28 ఎకరాలు సముద్ర తీరాన్ని ఆనుకుని మరో 5.75 ఎకరాల స్థలాన్ని 2000 సంవత్సరంలో నాటి రాష్ట్ర ప్రభుత్వం బే పార్క్ రిసార్ట్ ప్రాజెక్టు 33 ఏళ్ల లీజు మీద అప్పగించింది. దీని నిర్వాహకుడు కొండపై వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందుకు ప్రభుత్వానికి ఏటా 10 లక్షలు లీజు చెల్లించేవారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ పెద్దలు కొందరు ఈ ప్రాజెక్టు మీద కన్నేశారు. దాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రణాళిక రూపొందించారు. నిర్వాహకుడు అప్పగించేలా కథ నడిపించారు. ఇందుకు అతని మీద ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలు అప్పట్లో ఉన్నాయి. 33 ఏళ్ల లీజుని ఏకంగా 90 ఏళ్లకు పొడిగించారు. విశేషం ఏంటంటే వాళ్ళందరూ వైకాపా వాళ్ళు లాక్కున్నారని చెప్తూ అతనికే 33 ఏళ్ల లీజుని 90 ఏళ్ళకి పొడిగించారట. 2020-25 పర్యాటక విధాన నిబంధనలు పట్టించుకోలేదు. పాత ఒప్పందమే కొనసాగించేలా చక్రం తిప్పారు. అంటే మరి పాతోడికే ఇచ్చినట్టు కదా. అయితే రిసార్ట్తో పాటు ఖాళీగా ఉన్న భూముల్ని దక్కించుకున్నారు. ఇదంతా గత ప్రభుత్వంలో రాష్ట్ర పట్టణ మౌలిక వస్తువులు ఆస్తుల నిర్వహణ సంస్థలో కీలక హోదాలో పనిచేసి జగన్ పట్ల వీరాభిమానాన్ని ప్రదర్శించిన వ్యక్తి చేయించినట్టు సమాచారం. పాత సంస్థ నుంచి కొత్త సంస్థకు లీజు హక్కులు బదలాయింపు విధానం నిబంధనల ప్రకారం జరగలేదని ఆరోపణలు వస్తున్నాయి. పెద్దల కోసం ఒక కంపెనీని సృష్టించి దానికి అర్హత లేకపోయినా అప్పగించేలా అప్పటి సీఎంఓ నుంచి ప్రణాళిక అమలు చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో కాకినాడ సీపోర్ట్, విశాఖలో బే పార్క్ సహా మరికొన్ని ప్రాజెక్టులు పెద్దల చేతుల్లోకి వెళ్లేలా ఏపీయుఐఏఎంఎల్ఏలో పనిచేసిన ఒకరు న్యాయ సలహాదారుడిగా దగ్గరుండి చేయించారని విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలు ఏందో అర్థం కాలేదు. 33 ఏళ్ల లీజు 90 ఏళ్ళకి ఇచ్చారట. అసలు 33 ఏళ్ళకు కూడా లీజు ఎందుకు ఇవ్వాలి అక్కడ? అంటే ఆ సదరు వ్యక్తి అక్కడ ఏదో కట్టారు. అసలు అదే మొక్క ఇంకెవరికన్నా ఇస్తే ఒప్పుకుంటారా? కేవలం 10 లక్షల ఏడాదికి. అంటే దోచిపెట్టినట్టు కదా వాళ్ళకి. అదే వ్యక్తి నుంచి వీళ్ళు దోచుకున్నారు సరిగ్గా చెప్పాలంటే. ఇప్పుడు మళ్ళీ అవతల వ్యక్తికే దోచిపెట్టాలనుకుంటున్నారు. అది సరిగ్గా చెప్పాలంటే అప్పుడు తెలుగుదేశం వాళ్ళు తిన్నారు, ఇప్పుడు ఆ తెలుగుదేశం వాళ్ళ దగ్గర నుంచి వైసీపీ వాళ్ళు లాక్కున్నాడు. ఇప్పుడు వైసీపీ వాడి నుంచి లాక్కుని మళ్ళీ తెలుగుదేశం వాడికి పిచ్చే ప్రయత్నం. ఇంతకు మించి ఏం లేదు. ఇదేదో మారిపోయింది, ఏదో జరిగింది, ఒకళ్ళ హయాంలో ఏదో జరిగింది, ఇంకొకళ్ళ హయాంలో అంతా బాగుంది అనేటటువంటిది ఉత్తుత్తి వార్తల్లో రాసేటప్పుడే మనం ఒక ప్రిజుడిస్ మైండ్ సెట్తో రాస్తున్నటువంటి వార్తలకు సజీవ సాక్ష్యం ఇది.